హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లయింగ్ కైట్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంటున్న ప్లేస్ దత్తక్షేత్రాల్లో అత్యంత ముఖ్యమైన గురువపురం అనే ఆలయం యొక్క ప్రత్యేకత మరియు ఈ ఆలయం ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క ముఖ్యమైన ప్రదేశాలు ఏవేవి ఉన్నాయంటే ఈ దత్తక్షేత్రం చుట్టుప్రక్కల ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఏంటేంటో నేను మీకు ఈరోజు చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని మక్తల్ జిల్లా గ్రామ పరిధిలోని వల్లభాపురం అనే ఊరిలో, ఈ ఊరినే కురుపురం మరియు కురుంగడ్డ అని కూడా పిలుస్తారండి. ఈ ఆలయం కృష్ణానదిలో అంటే కృష్ణానది మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ప్రదేశం ఉంటుంది. అదే ప్రదేశంలో అంటే కృష్ణానది చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఒక ద్వీపం లాగా ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ద్వీపంలోనే ఈ దత్తక్షేత్రం అనేది ఉంటుందండి. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా మరే ఇతర అంటే ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఈ దత్తక్షేత్రం ఉంటుందండి. ఈ క్షేత్రం చేరుకోవాలి అని అనుకున్న భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారైతే మొదటగా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే మీదుగా జడ్చర్ల ఊరు దగ్గర నుంచి మనకి వయా మహబూబ్ నగర్, మరికల్, మక్తల్ అనే ఊర్ల మీదుగా మనం ఈ కురుపురం అనే దత్తక్షేత్రాన్ని చేరుకోవచ్చండి. అదే కర్ణాటక నుంచి వచ్చేవారైతే రాయచూర్ మీదుగా ఈ క్షేత్రానికి వస్తారు. రాయచూర్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుందండి. ఈ క్షేత్రానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే మక్తల్ అనే ఊరు ఉంటుందని చెప్పాను కదా, అక్కడ వరకు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ బస్సెస్ అనేవి ఉంటాయి. అదే ట్రైన్లో వచ్చేవాళ్ళు అయితే కనుక మహబూబ్ నగర్ వరకు మనకి ట్రైన్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. మనకు అక్కడి నుంచి ప్రైవేట్ క్యాబ్స్ ఆర్ ఆటోస్ అనేవి మనం ఎక్కి రావాల్సి ఉంటుందండి. మక్తల్ నుంచి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందండి. బట్ చాలా తక్కువ ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే మక్తల్ నుంచి అనుకొండ వెళ్ళే మార్గ మధ్యంలో మనకి కురుపురం అనే ఊరు వస్తుందండి. సో ఆర్టీసీ బస్సెస్ అనేవి మార్నింగ్ ఒక బస్సు, ఈవినింగ్ ఒక బస్సు మాత్రమే ఉంటాయండి. సో ఫైనల్గా మనం ఇక్కడ ఈ క్షేత్రం యొక్క ఒక ప్రధాన టెంపుల్ దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉంటుంది. అంటే కృష్ణానది ఒడ్డునే విఠల్ బాబా ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలోనే ఈ ఆలయం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఆలయం బయట వెహికల్స్ పార్క్ చేసి ఈ ఆలయం లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న దత్తాత్రేయ స్వామి మరియు అనగామాతని దర్శించుకొని ఇదే ఆశ్రమంలో భక్తుల కోసం రూమ్స్ మరియు నిత్యాన్నదానం అందుబాటులో ఉంటుంది. కాబట్టి సో ఇదే ప్రదేశంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత పడవ ద్వారా ప్రధాన ఆలయం చేరుకుంటారు. ఈ ఆశ్రమంలో ఉన్న ఈ ఆలయాన్ని మొత్తం 2 అంతస్తులతో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక దత్తాత్రేయ స్వామి ఆలయం కోసం ఒక ఉపాలయాన్ని నిర్మించారు. ఇదే ఉపాలయంలో దత్తశిల కూడా ఉంటుంది. ఈ దత్తశిల శ్రీపాదుల వారి కాలం నుంచి ఇదే ప్రదేశంలో ఉంది. ఈ దత్తశిల చాలా శక్తివంతమైంది. మరియు దీంతో పాటుగా మొదటి అంతస్తులో మరి ఒక ఉపాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఉపాలయం వెలుపల అంటే ఈ ఉపాలయానికి బయట వైపున కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఉపాలయం లోపలి వైపున అనగామాత విగ్రహం ఉంటుంది. ఈ ఉపాలయం బయట అంటే చుట్టుపక్కల ఉన్న గోడ మరియు స్తంభాల మీద అనేక రకాల అమ్మవారి విగ్రహాలను అమర్చారు. అంటే మొదటగా మనకి దసరా అంటే విజయదశమి అంటే మనకి నవరాత్రులు అనేవి గుర్తొస్తాయి కదా. సో ఆ నవరాత్రులకి గుర్తుగా నవదుర్గల అంటే అమ్మవారి 9 అవతారాలను ఈ గోడ మీద చాలా అద్భుతంగా విగ్రహ రూపంలో అమర్చారు. దీంతో పాటుగా అమ్మవారి యొక్క 108 అవతారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అవతారం ఏ అవతారం మిస్ అవ్వకుండా ప్రతి అమ్మవారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఈ గోడల మీద చెక్కించారు. ఈ ఉపాలయానికి వెనక వైపు ఒక పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం మరియు గాయత్రీమాత విగ్రహాలు, ఈ 2 విగ్రహాల పైన ఒక పార్వతీదేవి అమ్మవారి విగ్రహం, ఆ పార్వతీదేవి అమ్మవారి విగ్రహానికి ఇరువైపులా లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి విగ్రహాలు, మరియు ఆశ్రమం ఎంట్రన్స్లో లోపలి వస్తుంటే మనకి
వినాయకుడు మరియు వనదుర్గ విగ్రహాలు మనకి ఈ విధంగా దర్శనమిస్తాయి. రెండవ అంతస్తులోకి వెళ్తే అక్కడ దత్త దర్బార్ అని ఒక ఉపాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఉపాలయంలో దత్తాత్రేయ స్వామి వారి నల్లరాతితో నిర్మించిన గ్రానైట్ విగ్రహం సుమారు 7 అడుగుల విగ్రహాన్ని భక్తుల కోసం ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఎలాగైతే అమ్మవారి విగ్రహాలను అమర్చారో రెండో అంతస్తులో కూడా అదేవిధంగా స్తంభాల మీద నారద మహర్షి మరియు సప్తఋషులు ఎవరైతే ఉన్నారో సప్తఋషుల విగ్రహాలు, వీటితో పాటుగా సుమారు 11 రకాలు అంటే వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయిస్తున్న వినాయకుడి విగ్రహాన్ని చాలా అద్భుతంగా అమర్చారు. మరియు ఈ ఉపాలయం చుట్టుపక్కల ఉన్న గోడల మీద దత్తాత్రేయ స్వామి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా విగ్రహ రూపంలో చాలా అద్భుతంగా విగ్రహాలను అమర్చారు. దత్తాత్రేయుడి గురించి మరియు ఆయన జీవిత చరిత్ర గురించి తెలియని వారంటూ ఉండరు. దత్తాత్రేయ స్వామి తల్లి అయిన అనసూయమాత స్టోరీ దగ్గర నుంచి శ్రీపాదుల అవతారం నుంచి నృసింహ సరస్వతి అవతారం వరకు ఆయన చేసిన అద్భుత మహత్యాల గురించి ఈ గోడల మీద స్వామివారి చరిత్రను చాలా అద్భుతంగా విగ్రహ రూపంలో చక్కగా అమర్చారు. అదేవిధంగా ఈ ఆలయం యొక్క బయట భాగంలో ఒక శివాలయాన్ని మరియు సీతారాముల లక్ష్మణుల సమేతంగా ఒక రాముల వారి ఆలయాన్ని మరియు దీంతో పాటుగా ఒక షిరిడి సాయిబాబా ఆలయాన్ని ఇలా 3 ఉపాలయాలను విడివిడిగా నిర్మించారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కృష్ణానది. ఈ దత్తక్షేత్రం యొక్క ప్రధాన ఆలయం చేరుకోవాలి అంటే ఈ నది ద్వారా మనం ఆ ఆలయం చేరుకోగలం. ఈ నది ఒడ్డునే మనకి పుట్టి కానీ పడవ సహాయంతో మనం ఈ క్షేత్రం ప్రధాన ఆలయం చేరుకోవచ్చు. ఈ క్షేత్రం ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద శ్రీపాదుల వారు సుమారు 16 సంవత్సరాలు తపస్సు చేశారు. దత్తాత్రేయ స్వామి వారి 5 అవతారాల్లో మొదటి అవతారమైన శ్రీపాద వల్లభ స్వామి మరియు రెండవ అవతారమైన మాణిక్య ప్రభు, మూడవ అవతారమైన నృసింహ సరస్వతి, నాలుగవ అవతారమైన అక్కల్కోట్ మహారాజ్. అక్కల్కోట్ మహారాజ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అక్కల్కోట్ మహారాజ్నే స్వామి సమర్థ అని కూడా అంటారు. ఈయన నివసించిన ప్రదేశమే అక్కల్కోట. ఈ ప్రదేశం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్లో అక్కల్కోట్ మహారాజ్ ఆలయం గురించి ఒక సపరేట్ వీడియో చేశాను, దయచేసి చూడండి. ఇక 5వ అవతారం గురించి మనందరికీ తెలిసిన అవతారమే, ఆయనే షిరిడి సాయిబాబా. ఈ ఆలయం ఎంత శక్తివంతమైందో కొన్ని కథలు గురుచరిత్రలో చాలా క్లియర్గా వివరించారు. అందులో ముఖ్యమైన ఒక కథను నేను మీకు వివరిస్తాను, దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్వం ఈ ప్రదేశంలో ఒక గొప్ప బ్రాహ్మణ విద్వాంసుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు. కానీ ఆయన గత జన్మలో చేసిన చెడు కర్మల వల్ల ఆయనకు అసలు సంతానం కలగలేదు. ఆయన వాళ్ళ భార్యతో కలిసి చాలా పుణ్యక్షేత్రాలు మరియు ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న పుణ్యజలాల్లో స్నానం చేసిన వాళ్ళకి సంతానం కలగలేదు. ఇది ఇలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి ఒక మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డ చాలా మందబుద్ధి కలవాడు. ఆ బ్రాహ్మణుడు నా గతంలో నేను ఏ పాపం చేశానో నాకు ఇలాంటి పుత్రుడు పుట్టాడు అని బాధతో కొంతకాలానికి మరణిస్తాడు. అతను మరణించిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ తల్లి బిడ్డలకు తినడానికి తిండి కూడా లేనంత దీనస్థితిలోకి వెళ్తారు. అందువల్ల ఆ తల్లి ఊర్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళి భిక్షం ఎత్తుకొని వచ్చిన పదార్థాలను ఇంటికి తెచ్చి ముందు తన కొడుకుకి ఇచ్చి ఏమన్నా మిగిలితే తను తిని అలా కాలం గడుపుతూ ఉండేది. ఇది ఇలా ఉండగా ఆ అబ్బాయికి పెళ్ళిడు వస్తుంది. కానీ వాళ్ళు ఉన్న దీన పరిస్థితిలో పైగా ఆ అబ్బాయికి మందబుద్ధి కలిగి ఉండటం వల్ల ఎవ్వరు కూడా వీరి ఇంటి దరిదాపుల్లో కూడా వచ్చేవారు కాదు. ఇది తట్టుకోలేని ఆ తల్లి బాధతో అనారోగ్యం పాలవుతుంది. భిక్ష కూడా తీసుకురాలేని పరిస్థితిలోకి ఆ తల్లి వెళ్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ తల్లి బాధ చూడలేక ఆ అబ్బాయి భిక్ష కోసం ఊరి జనం దగ్గరికి వెళ్తారు. ఆ అబ్బాయి ఊరిలోకి వెళ్ళగానే ఊరి జనం అంతా పండిత పుత్ర పరమసుంట అని హేళన చేస్తూ ఉంటారు. ఒక్కరు కూడా భిక్ష ఇవ్వకపోవటం వల్ల ఖాళీ చేతులతో ఇంటికి వస్తాడు. ఇలా 2-3 రోజులు వస్తుంటారు. ఇంతలో వాళ్ళ అమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. తల్లి బాధ చూడలేక మరుసటి రోజు ఉదయం ఆ కొడుకు బాధపడుతూ
భయపడుతూ భిక్ష కోసం వెళ్తే అక్కడ ఒక వ్యక్తి చాలా ఘోరంగా ఆ అబ్బాయిని అవమానిస్తాడు. మీ నాన్న ఎంత గొప్ప పండితుడో మా అందరికీ తెలుసు. నువ్వు ఇలా అడుక్కొని తినే బదులు ఏ గంగలోనైనా దూకి చావు అని చాలా దారుణంగా అవమానించి తిడతాడు. అది విన్న ఆ కొడుకు తీవ్ర మనస్తాపం చెంది వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ నాకు బ్రతకాలం లేదమ్మా, నేను చచ్చిపోతానమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గర తీవ్రంగా రోధిస్తాడు. కొడుకు ఉన్న దీనస్థితి ఆ తల్లి చూసి భరించలేక, నాకు కూడా బ్రతకాలం లేదు, పద ఇద్దరం వెళ్ళి కలిసి చచ్చిపోదామని చెప్పి ఈ కృష్ణానదిలో దూకడానికి వెళ్తారు. ఆ నదిలోకి నడుచుకుంటూ తల్లి కొడుకులు ముందుకు వెళ్తూ ఉంటారు. దత్తుడి లీలలు అమోఘం కదా. దత్తుడు శ్రీపాదుల రూపంలో దివ్య దృష్టితో అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే నదిలోకి ఎంత ముందుకు వెళ్ళినా కూడా నడుము లోతు తప్ప కొంచెం కూడా నీరు పైకి రాలేదు. ఇదంతా దత్తుడి లీల. అప్పుడు ఏమీ చేయలేని అయోమయ పరిస్థితిలో ఆ తల్లి అటు ఇటు చూడగా ఎగ్జాక్ట్గా నది మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు కింద శ్రీపాదుల వారు అమోఘమైన దివ్యకాంతితో తపస్సు చేస్తూ ఆ తల్లి కనిపిస్తాడు. అప్పుడు ఆ తల్లి స్వామి స్వామి అని పిలుస్తూ ఆ చెట్టు వద్ద చేరుకుంటారు. ఫైనల్గా మనం కృష్ణానది దాటుకొని నది మధ్యలో ఉన్న ఈ దత్తక్షేత్రంలో ఉన్న ప్రధాన ఆలయానికి మనం ఇప్పుడు వచ్చాము. ఈ క్షేత్రం లోపలికి వెళ్ళే ముందు ఈ కథలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేసిన ప్రదేశం ఉందని చెప్పాను కదా, ఆ ప్రదేశం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సాయి నామమ దిగంబర సర్వమనేవే దిగంబర భక్తులమయ్య దిగంబర సాయంత్రం స్వామి దేవుడు కదా స్వామి భక్తులమయ్య అఖండ నామం దిగంబర నేను మీకు ఇప్పుడు చెప్పిన కథలో శ్రీపాదుల వారు ఆ తల్లి కొడుకులకు దర్శనం ఇచ్చిన ప్రదేశమే ఈ ప్రదేశం. ఈ ప్రదేశంలో ఉన్న ఈ మర్రి చెట్టు కిందే స్వామివారు తపస్సు చేసుకుంటూ ఆ తల్లి కొడుకులకు దర్శనం ఇచ్చారు. ఇక కథలోకి వెళ్తే శ్రీపాదుల వారు ఆ తల్లిని మరియు కొడుకుని చూసి ఏం కావాలమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాతల్లి, స్వామి నా జీవితంలో నేను ఆవగింజ అంత సంతోషం కూడా అనుభవించలేదు అని జరిగిందంతా చెప్పి, స్వామి నాకు మీలాంటి గొప్ప సాధువుకి తల్లిగా ఉండాలని వేడుకుంటుంది. అప్పుడు స్వామి వారికి నేను వచ్చే జన్మలో మీ కడుపున మీకు పుత్రుడిగా జన్మిస్తానమ్మా అని ఆ తల్లి కొడుకులకు మోక్షాన్ని ప్రసాదించి ఇచ్చిన మాట ప్రకారం పీఠికాపురంలో ఆ తల్లి కడుపున మాత్రమే శ్రీపాదుల వారు కొడుకుగా జన్మిస్తాడు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ మర్రి చెట్టు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి కాలం నుంచి ఇదే ప్లేస్లో ఇలాగే ఉంది. ఈ చెట్టు కిందే స్వామివారు సుమారు 16 సంవత్సరాలు తపస్సు చేశారు. ఈ చెట్టు కింద స్వామివారి పాదుకలు మరియు స్వామివారి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ విగ్రహం రూపంలోనే ఒక శ్రీపాద శ్రీవల్లభుడి విగ్రహం ఇలా ఉంటుంది. ఈ మర్రి చెట్టు పక్కనే ఒక చిన్న గుహ ఉంది. ఈ గుహలో దత్త సంస్కృతిని అనుసరిస్తూ సాక్షాత్తు దత్త స్వరూపమైన వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఈయనే తెంబేస్వామి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుహలో ఆయన కొంతకాలం తపస్సు చేశారు. మర్రి చెట్టుకి మరియు ఈ గుహకి మధ్యలో ఒక చిన్న సత్రం ఉంటుంది. ఈ సత్రంలో ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ సమయంలో వచ్చినా కూడా కాదు అని అనకుండా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వంట చేసి ఆ వచ్చిన భక్తుల కడుపు నింపుతూ ఉంటాడు.
ఈయన్ని చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీకు కనిపిస్తే మీకు తోచిన సాయం చేయండి. ఇక ప్రధాన ఆలయం లోపలికి వెళ్తే స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారు నిజరూప పాదుకా దర్శనం ఉంటుంది. ఉదయం 6:30 గంటల వరకు పాదుకా దర్శనం అందుబాటులో ఉంటుంది. తర్వాత ఉదయం శ్రీపాదుల వారి రూపం ఉంటుంది మరియు మధ్యాహ్నం నృసింహ సరస్వతి వారి రూపం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం దత్తుడి రూపంగా భక్తులకి దర్శనమిస్తారు. చాలామంది ఈ ప్లేసెస్ చూసి వెళ్ళిపోతారు. తిరిగి మనం నది ఒడ్డుకు చేరిన వెంటనే మనకి శ్రీపాదుల వారు స్వయంగా దర్బార్ నిర్వహించిన ప్రదేశం నేను మీకు ఇప్పుడు చూపించాలని అనుకుంటున్నాను. ఈ ప్రదేశాన్నే దత్త దర్బార్ అని అంటారు. ఈ దత్త దర్బార్ మనం చూడాలి అని అనుకుంటే ఇది ఈ కురుపురానికి పక్కనే పంచదేవ్ పహాడ్ అని, అంటే ఈ మెయిన్ మనకి నది ఒడ్డున ఉన్న గుడి ఏదైతే ఉందో ఆ నది ఒడ్డున ఉన్న గుడికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ పంచదేవ్ పహాడ్ అనే ఊరు వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఆలయంలో అనగా దత్త సమేతున్న దత్తుడి ఆలయం ఉంటుంది. ఆ పక్కనే మనకి సప్త ఋషులు మరియు దత్తుల అవతారుల విగ్రహాలు ఒక చిన్న ఉపాలయంలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ విధంగా ఇలా నిర్మించారు. ఈ ఉపాలయం పక్కనే ఒక పురాతనమైన రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఈ పాండురంగ స్వామి ఆలయం ముందు ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కింద ఇప్పుడు మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, శ్రీపాదుల వారి విగ్రహం ఇది. ఈ శ్రీపాదుల వారి విగ్రహం ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో స్వామివారు కూర్చొని దర్బార్ నిర్వహించేవారంట. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఎవరైనా ఉంటే ఈ ప్రదేశంలో వచ్చి స్వామివారి దగ్గర కూర్చొని పరిష్కారాలు పొందుతూ ఉండేవారంట. నా వీడియో ఇప్పటివరకు చాలా ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.